ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకని మనం భయపడినప్పుడు లేదంటే మనకు కోల్డ్ గా అనిపించినప్పుడు ఎందుకని గూస్ బంప్స్ వస్తాయని? ఎందుకు? గూస్ బంప్స్ ని గోస్ట్ ఫీచర్స్ అని కూడా అంటారు. ఈ గూస్ బంప్స్ మనకి ఎలా వస్తాయంటే మన బాడీలో అప్రాక్సిమేట్ గా 5 మిలియన్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క హెయిర్ ఫాలికల్ క్రింద మైక్రోస్కోపిక్ లెవెల్లో ఒక మజిల్ ఉంటుంది. అదే అరెక్టర్ పిలి మజిల్. ఎప్పుడైతే మనకు కోల్డ్ అనిపిస్తుందో లేదంటే మనం భయపడతామో అప్పుడు మన బ్రెయిన్ బాడీలోకి అడ్రెనలైన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క హార్మోన్ 5 మిలియన్ అరెక్టర్ పిలి మజిల్స్ ను ఫోర్స్ చేసి కాంట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. దీని వల్ల మన బాడీలో హెయిర్ స్ట్రైట్ అప్ అవుతాయి. ఈ యొక్క మెకానిజం అనిమల్స్ లో కూడా జరుగుతుంది, కానీ వాటికి ఇది సూపర్ పవర్ లాగా. ఎందుకంటే అనిమల్స్ లో ఫర్ ఎయిర్ ని ట్రాప్ చేసి వెచ్చగా ఉంచుతుంది. ఇది ఒకటే కాకుండా హెయిర్ స్ట్రైట్ అప్ అవడం వల్ల అవి పెద్దగా కనిపించి వేరే అనిమల్స్ ని భయపెట్టొచ్చు అని. కానీ హ్యూమన్స్ లో ఈ మెకానిజం ఎందుకు జరుగుతుందంటే ఇది తెలుసుకోవాలంటే మనం పాస్ట్ లోకి అయితే వెళ్ళాలి. మన యాన్సిస్టర్స్ చల్లని ప్రదేశాల్లో నివసించడానికి యాన్సిస్టర్స్ కు ఫర్ అనేది ఉండేది, కానీ ఎవల్యూషన్స్ లో చేంజెస్ వల్ల మనకు ఆ ఫర్ అనేది పోయింది. కానీ ఆ మజల్ మాత్రం అలానే ఉంది. అదే అరెక్టర్ పిలి మజల్. అవునా? నిజమా? సరే, ఇప్పుడు మనం మ్యూజిక్ వింటే మన గూస్ బంప్స్ ఎందుకు వస్తాయంటే ఆ పాటలోని సడన్ బీట్స్ లేదంటే ట్యూన్ చేంజ్ వల్ల మన బ్రెయిన్ తక్కువ అమౌంట్ లో బ్లడ్ స్ట్రీమ్ లోకి అడ్రెనలైన్ ని రిలీజ్ చేస్తుంది. తర్వాత బ్రెయిన్ రియలైజ్ అయ్యి అది మంచి పాట అని కన్సిడర్ చేసుకుంటుంది.